స్తోత్రం కలిగిన గాక. పుణ్యోతి సంఘటలు సంఘ కాపాడి ఊర్లు పెద్దలు చిన్నలు దూర ప్రాంతమే నుండి దేవుని వాక్యం ఆలపించిన అందరికీ యేసు ప్రభు పేరట వందనాలు. దేవుడు అందరికీ దీవెన గాక. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 13వ వాక్యము చదువు. కొండ చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును, తొలిన కొండి చెట్లకు బదులుగా కొంచెం వృక్షములు ఎదుగుడు. అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచకలుగాను ఉండును. దేవుడు 1000 ఏళ్ళ పరిపాలన గురించి చెప్పబడి వస్తున్నారు. 1000 ఏళ్ళ పరిపాలనలో దేవుడు ఈ భూమిలో ఆయన చెప్పబడిన సమస్త కార్యములు ఇక్కడ చేయడానికి రెడీ అవుతున్నారు. ప్రతి పార్టీకి ఒక వాగ్దానం ఉంది, లేకపోతే ఏమంటే రాత్రి ప్రకటన ఉంది. ఆ చేతి ప్రకటన ఆయన చెప్పుకొని ఏమవుతున్నారు, చెప్పుకొని అది తిరుగుతున్నారు, కానీ అది పాటించలేదు. మా ఏసై అలాగండి, కానీ ఆయన ఏదో ప్రకటిస్తున్నారో అలాగే చేసిన వాళ్ళు. 1000 పరిపాలనలో ఈ భూములు శాపకరమైన ఒక ముళ్ళొచ్చింది. అది ఆదికాండము పోయిన వారములు చదవలేరు. నేను దాని గురించి కొన్ని మాటలు చెప్పి ముగించేది. స్తోత్రం. ఇప్పుడు ఆ ముళ్ళు ఈ 1000 పరిపాలన మారిపోతున్నట్టుగా బైబిల్ రాయబడి. అప్పుడు ముళ్ళు గురించి చెప్పుకొని వచ్చింది ఏమనగంటే, దేవుడు బిడ్డల జీవితంలో ఎప్పుడు ఏముంది అంటే పరమగీత 2వ అధ్యాయంలో 2వ వాక్యం చదివినప్పుడు అక్కడే రాయబడిన మాట ఏంటంటే, బలిరక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. అడవి వృక్షములలో జంతు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనంద భరితనై అక్కడ రాయబడిన ఒక వాక్యము మీరు శ్రద్ధగా నేను అనుకున్నాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. 2వ వాక్యములో రాయబడిన వాక్యం ఒకసారి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. Like the lily among the thorns, so are you. నేను షారోను పొలములో పూరి పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను. 10 రక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. అది ఎక్కడ రాయడం తెలియదు, కరెక్ట్ గా వచ్చిందా లేదా నాకు తెలియదు. పద్మము మధ్యలో ఉన్న ఒక ముళ్ళుగా, పువ్వు పక్క ఏముంది ముళ్ళుగా నేను దాని మధ్యలో ఉన్నారు. పద్మ పువ్వు ఎవరంటే శంఖం అండి. సంఘ బిడ్డలు చుట్టూ ఎప్పుడు ఏముంది, ఎప్పుడు పుచ్చుకొని ఉన్నాము. దాని మధ్యలో దేవుడు బిడ్డలు ఏం చేస్తున్నారు, నివసించుతున్నారు. అంటే ఈ సాలోమోను గారు చెప్పిన మాట ఏమనంటే, ఈ ముళ్ళు మధ్యలో నివసించిన ఒక పువ్వు వలన దేవుడు బిడ్డలు ఈ లోకంలో జీవిస్తున్నారన్నమాట. అంటే క్రైస్తవ జీవితం ఎల్లప్పుడూ సంతోషకరం కాదు. అప్పుడప్పుడు ఏమొస్తుంది మనకి, ఒళ్ళే వేదన, కష్టము, శ్రమలు, అనుభవం అన్ని జీవితంలో వస్తుంది. అప్పుడు నేను తెలుసుకోవాలి, నేను ఎక్కడ దేని మధ్యలో ఉన్నాం, ముళ్ళు మధ్యలో ఉన్నారు. దేవుడికి అప్పుడు 1000 పరివారంలో టైంలో వచ్చినప్పుడు ఈ ముళ్ళు పోతే అక్కడ ఉండదు, ముళ్ళు ఉండదు. దేవుడికి ఆ శాపకరమైన ముళ్ళు మరి ఈ భూమి నుండి మార్చి ముళ్ళకు బదులుగా వేరొక చెట్టు దేవుడు ఈ భూమిని ముళపిస్తానని బైబిల్ రాయబడింది. దేవుడికి స్తోత్రం. 2వది ఆ ముళ్ళు గురించి బైబిల్ చెప్తున్నారంటే, 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయములు మీరు చదివితే అక్కడ మీకు కనబడుతున్నారండి. 7వ వాక్యం 2 కొరింథీ పత్రిక. నాకు కలిగిన ప్రత్యేక
అపేక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుంటూ నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా శరీరములకి ఏముంది ముళ్ళు ఉంది కదా. పౌలు గారు చెప్పిన మాట ఎందుకంటే దేవుడికి స్తోత్రం. అంటే సంఘము ముళ్ళు మధ్యలో నివసించుతున్నారు. సంఘ బిడ్డల జీవితంలో ఒకరికొక ముళ్ళుంది. దేవుడికి స్తోత్రం. ప్రతి వ్యక్తికి తన జీవితంలో ఏముంది కొందరు చెప్తున్నారు ముళ్ళు లేదని అనుకున్నారు. కాదండి, నీకు ఎవరైనా ఒక ముళ్ళు ఉంటే మాత్రం నేను సరైన రీతిగా ముందుకు కొనసాగిస్తుంది. దేవుడికి స్తోత్రం. అది నీ భార్య అవ్వచ్చు, లేకపోతే నీ భర్త అవ్వచ్చు, లేకపోతే ఇల్లు గురుగుల వారు అవుతుంది, ఈ ఊరు వారు అవుతుంది. ఎవరో ఏదో ఒక ముళ్ళు మీ జీవితంలో ఉంటారు. దేవుడికి స్తోత్రం. అందుకని మీరు ఆ ముళ్ళు ఉన్నప్పుడు నీ భయపడకూడదు. ఆ ముళ్ళు మధ్యలో నిన్ను గుచ్చుకున్నప్పుడు దాని మించిన ఒక కృప నీ మీద ముళ్ళే ఎప్పుడు మమ్మల్ని ఏం చేస్తున్నారు? పౌలు గారికి ఆ ముళ్ళు ఏం చేస్తున్నారు? గుచ్చడానికి ఎవరు చేతులు అప్పగించారు? అయ్యో బైబిల్ చదివిన మరి నా కనుక చూస్తున్నారు. ఇప్పుడే కాదు, సాతాను చేతికి అప్పగించారు. అప్పుడు సాతాను అప్పుడప్పుడు ఏం చేస్తున్నారు? కానీ దాన్ని మారడానికి ఏం చేశారు? ముమ్మారు ప్రార్థన చేశారు. కానీ అదేం అవ్వలేదు. యేసయ్య ఎన్ని మారు ప్రార్థన గత సమల తోట చేశారు? ముమ్మారు. యేసయ్య గత సమల తోటలో ముమ్మారు ప్రార్థన చేసినట్టుగా పౌలు గారు కూడా ఏం చేశాడు? యేసయ్య ముమ్మారు ప్రార్థన చేశాడు. దేని కొరకు ప్రార్థన చేశాడు? గిన్నె చెప్పిన మరణం తొలగించడానికి ఆయన ఏం చేశాడు? ముమ్మారు ప్రార్థన. కానీ అదేం అవలే. తొలగితే ఏమవుతుంది? మనకు విడుదల కలుగుతుంది. అందుకని అంత తొలగలేదు. కానీ ఏం చేశాడు? ఆ మరణం భరించడానికి ఉన్న శక్తి ఆయన సంఘ బిడ్డలారా, పౌలు జీవితంలో అలాగంటే ఒక ముళ్ళు ఉంది. ఆ ముళ్ళు ఉన్నది కాబట్టి ప్రార్థన చేశారు. మారలేదు. నీ జీవితంలో కొన్ని విషయములు ప్రార్థన చేసుకున్నారు, మారలేదు. దాని వరకు నీ వేదన పడకూడదండి, నిరాశ పడకూడదండి. దాని మించిన దేవుడా, ఈ ముళ్ళు నొప్పి నుండి నాకు ఒక కృప ప్రార్థన చేయాలి. దేవుడు నీకేం అవసరం కృప ఇస్తున్నారు. సరే అంటే మీరు కొత్త నిబంధనలకు వచ్చేటప్పుడు ముళ్ళు గురించి చెప్పిన మాట మత్తయి సువార్త 13వ అధ్యాయం దగ్గరండి. 13వ అధ్యాయం 23వ వాక్యం చూడండి. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు. అట్టి వారు తప్పులులై ఒకడు 100 గాడు, ఒకడు 60 గాడు, ఒకడు 30 గాడు ఫలించునెను. మంచి నేలను విత్తబడిన నేల మీద విత్తనం వాక్యము విని గ్రహించేవాడు. అట్టివారు తప్పులులై ఒకడు 100 గాడు, ఒకడు 60 గాడు. 22 చదివారు? చదవండి, అది చదవండి. ముళ్ళ పొదలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే కాని ఐహిక విచారమును ధన మోహమును ఆ వాక్యమును అణిచివేయుడు. మీకు అర్థమైందో? విత్తనం వేసినప్పుడు కొన్ని విత్తనం ఎక్కడ పడుతుంది? అక్కడ ముళ్ళు పొద, ఆ ముళచి వచ్చిన విత్తనానికి ఏం చేసింది? ఎందుకే దేవుడు ఇది చెప్పారంటే, చాలా మందిని దేవుడు వాక్యం వింటున్నారు. ఆ వింటిన వాక్యము ఏం చేయలేదు, అభివృద్ధి అవుతున్నారు. కానీ ఆ ముళ్ళు దానికి ఏం చేశారు? అణిచివేస్తున్నారు. అందుకని జీవితం మారలేదు. దేవునికి స్తోత్రం. ఆ ముళ్ళు వలన వారి జీవితం ఏమవలేదు, ఆ ఫలం ఇవ్వలేదు. 30, 60, 100
ఫలం ఏం చేయలేదు. ఎందుకు ఇవ్వలేదండి? ఆ ముళ్ళు ఏం చేసి అణిచివేసి. ఈ ముళ్ళు అని చెప్పినది ఏమనగది? నీ మనసులో ఉన్న ఆ విచారం నేను ఏం చేస్తున్నాను అణిచివేయలు. కాబట్టి ఆ విత్తనం ఏమవ్వలేదు. చాలా మంది విశ్వాస జీవితంలో దేవుడు వాక్యం వింటున్నారు కానీ ఆ వినిన వాక్యములకి తగ్గిన ఫలము కనబడలేదు. కారణం ఏమనగా ఆ ముళ్ళు ఏం చేస్తున్నారు? అణిచి వేసినాయి. రాత్రి ఆ ముళ్ళు నుండి నీ బయటికి రా. ఎలాగైనా దేవునికి ఫలం ఇవ్వాలి. 30, 60, 100 మనం తిరిగి వేస్తున్నారు. 20 చెప్పండి. 100, 60 అలా చేస్తున్నారు. ఫస్ట్ మానవాళ్ళు పొంది నా బాప్టిస్ట్ పొందినప్పుడు అయ్యో ఎన్న ప్రార్థన ఎన్ని చర్చికి వెళ్ళమో ఎన్ని ఆరాధన ఏంటి దేవుడు దేవుడు ఎండ పోయినా దానికి వస్తుంది. ఒక 5 సంవత్సరాల తర్వాత ఎంత వచ్చింది? 60,000 వచ్చినప్పుడు మళ్ళీ స్పీడ్ కొంచెం తగ్గింది. ఇప్పుడు ఏమైందంటే అప్పుడు మధ్యన వెళ్తున్నాం. కొంచెం సంవత్సరం తర్వాత ఏమైందంటే 30 కొట్టింది. ఇప్పుడు ఆదివారం మాత్రం వస్తుంది. హలో, అందరు ఉన్నారు కదా? స్తోత్రం. వాక్యం వింటున్నప్పుడు వాక్యం తగ్గిన ఫలము కావాలి. స్తోత్రం. ఆ ముళ్ళు ఏం చేస్తున్నారు? అణిచి వేసినట్టుగా ఇక్కడ రాయబడి దేవునికి స్తోత్రం. యోబు గ్రంథంలో ఒక వాక్యం ఉంది. 41 అధ్యాయము 8 వాక్యం మీరు చూడండి. 41 అధ్యాయము 8. దాని మీద నీ చెయ్యి వేసి చూడము, దానితో కలుగు పోరు నీవు జ్ఞాపకము చేసుకొనే కదా, నీవు మరలా అలాగే చేయకుందువు. ఏంటంటే మీకు అర్థమైతే వాక్యం చదవండి. దాని మీద నీ చెయ్యి వేసి చూడు. దేని మీద? ముళ్ళు వేరు చెయ్యి ఒకసారి ముట్టితే సరిపోతుంది. తర్వాత దానితో కలుగు పోరు నీవు జ్ఞాపకము చేసుకొని నీవు మరలా అలాగున చేయకుందువు. అలాగే ఏం చేయను? ఏది ఒకసారి ముట్టితే సరిపోతుంది. వచ్చినప్పుడు మరలా ఏం చేయను? చేయని ముట్టితే ఏమవుతుంది? అందరూ అడగండి. ఒకసారి ముట్టితే సరిపోతుంది. మళ్ళీ అడిగి చేయకూడదు. ముట్టితే ఏమవుతుంది? కొందరు విశ్వాసం ఎల్లప్పుడు అడగండి. ముట్టితే చూడడానికి చాలా అందంగా ఉంది. చూడడానికి చాలా ఏం చేయకూడదు? ముట్టకూడదు. ముట్టితే ముట్టిన వాడికి తెలిసిపోతుంది. స్తోత్రం కలిగి రాత్రి ప్రార్థన అంత చక్కగా మంచిగా ఉంది కానీ ముట్టకూడదు. మన జీవితం గురించి నేను చెప్తున్నాను. దేవుడికి స్తోత్రం కలిగి. అందుకని మన జీవితంలో ఉంటే ముళ్ళు ఏమవ్వాలి? పరిగడ తనగద్దు. ముళ్ళకి బదులుగా ఏమవ్వాలి? దేవుడికి స్తోత్రం. యెషయా గ్రంథం దగ్గర రావాలి. అప్పుడే మీకు చెప్తున్నాను. యెషయా గ్రంథం 55 అధ్యాయము 13వ వాక్యం. ముళ్ళు చెట్టులకి బదులుగా ఏ వృక్షం అండి? దేవదారు వృక్షము మొలచును. చెట్లకు బదులుగా వృక్షములు ఎదుగులు. ముళ్ళకు బదులుగా వస్తుంది దేవదారు వృక్షము. దేవునికి స్తోత్రం. దేవదారు విషయం ఎప్పుడు చూసినప్పుడు ఎలా ఉంది? పచ్చగా కనిపిస్తుంది. ముళ్ళు మారి పచ్చగా కనపడుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన ముళ్ళు లేని నెట్టిగా ఒక చెట్టుగా మారిపోతున్నారు. అదే సరైన మన జీవితం. దేవునికి స్తోత్రం. ముందుకు కూర మనం ఎలాగుంది? ఆ ముళ్ళగా ఉంది. గుచ్చుకున్నారు. ఆ గుచ్చుకున్న నువ్వు ఆ దేవునికి మారి ఏమొస్తున్నారు? దేవదారు చెట్టు వల్లండి. అంత పెద్ద కొండ పైన నిలబడిన కానీ ఎన్ని గాలి కొట్టిన కానీ దేవదారు చెట్టు దేవుడికి అది ఎంత తగిలిన కానీ అదేమో పచ్చగా కనిపిస్తున్నారు. అలాగే నీ జీవితం మారిన దేవుడికి స్తోత్రం కలిగి నిన్ను చూసినప్పుడు ఎల్ల టైంలు ఎలాగా ఉండాలి? పచ్చగా ఉండాలి. కీర్తనలో 1 ఉంది కదా,
ఆకువాడగా ఎక్కడ నిలబడింది చెప్పు. నీతో ఆడవలే నాటబడిన చెట్టు. దేవుడికి స్తోత్రం. అది ఎంటే వచ్చినప్పుడు ఏమవదు. దేవునికి స్తోత్రం. అంటే ఎన్ని చెప్పుకుంటే సమస్య, రోగము, దుఃఖము ఎన్ని వచ్చిన కానీ చెట్టు ఏమవుతుంది. ఎందుకు? ఆయన వేరెక్కడికి వెళ్ళదు. స్తోత్రం. చెప్పిన మాట ఏమనగంటే దేవుడు బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలిగి దేవునికి స్తోత్రం. కిందకి వెళ్ళాలా? దేవునికి స్తోత్రం. అదే ఎక్కడికి రావాలి? దేవునికి స్తోత్రము. దానికి అది కాదు, ఆ ముళ్ళకి బదులుగా దేవదారు. దేవునికి స్తోత్రం. తర్వాత మీరు వినండి, దేవునికి స్తోత్రం కలిగిన గాక. చదవండి. ముళ్ళ చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలచును. దొరద గొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. గొంజి వృక్షం ఏ చెట్టుకి? గొంజి దొరద గొండి చెట్లకు బదులుగా ఏంటండి? ఏ చెట్టు అండి? దొరద చెట్టు అంటే నీకు అర్థమైందా? నీకు అర్థం అవ్వాలి, నాకు అర్థం. అది చెప్పినప్పుడే నాకు అర్థం. ఎందుకంటే నేను రీసెంట్ సువార్త కోసం వెళ్ళినప్పుడు ఏమైందంటే తెలుసా, సెక్రటరీ చెప్పడానికి సిగ్గం లేదు. తెల్లవరి రాత్రి అక్కడ ఉండిపోయారు. ఆ ఊర్లో 7 రోజు అక్కడ బైబిల్ స్టడీ వాక్య ప్రజలు చేసి మొదటి రోజు ఏం చేశారు, ఉదయం లేచి అందరూ ఏం చేస్తున్నారు, మనమందరి మనకి బాత్రూమ్కి వెళ్ళడానికి మంచి లాబరేటరీ లేదు, ఓపెన్. అక్కడ నేను కూడా ఏం చేశారు, వాళ్ళతో కలిసి వెళ్ళారు. అడిగి చెప్పారు, అయ్యారు అదా అడవిలోనికి వెళ్ళండి అని. నేను కూడా వెళ్ళారు. ఎక్కడ వెళ్ళి కూర్చోరని నీకు తెలుసా? దొరదగొండి చెట్లు చెట్ల మీద కూర్చోరు. కూర్చున్నప్పుడు ఏం వాళ్ళు చిన్న ఒక దొరదే వచ్చింది, కానీ నీళ్లు పడినప్పుడే తెలిసిపోయింది. నీళ్లు పడినప్పుడు మొత్తం ఈ సైడ్ మొత్తం ఏమైంది, ఆ దొరద ఆయన అడిగితే మారాలండి ఆడ ఏం చెప్పారు, అయ్యారు వేడేం కాదు. ఆడ ఏం చెప్పారంటే తెలుసా, అక్కడ నీళ్లు పడలేదు, మట్టి ఉంది, ఎండిన మట్టి. ఆ మట్టి వేసి ఏం చేయాలి, తొంక జాని చూస్తాం ఓడియారే దొరద ఒడియారే కుండియా పత్ర కుండియా పత్ర లక్ష్మి. అప్పుడు ఈ దొరద చెట్టుకి బదులుగా గొంజి చెట్టు మనకి. గొంజి చెట్టు ముట్టితే ఏమవుతుంది, అది ఎక్కువ లేదు, కొంచెం పెద్దగా ఉన్నది, ఎంత ఎక్కువ లేదు, ముట్టితే ఏమవుతుంది, దొరద రాదు. గొంజి చెట్టు ముట్టితే వాసన వస్తుంది. ఇక్కడ ముట్టిన కానీ ఏమొస్తుంది, స్మెల్. స్తోత్రం కలిగింది. ఒక్క చెట్టుకు ముట్టితే గుచ్చుకున్నారు, ఇంకొక చెట్టుకు ముట్టితే దొరద, ఇంకొక చెట్టుకు ముట్టితే ఏమవుతుంది, వాసన. అప్పుడు దేవుడు ఈ భూమి విమోచన కలిగిన, దేవుడి భూమికి విమోచన కలిగినప్పుడు ఈ భూమి మీద ఉన్న చెట్టు కూడా ఏమవుతుంది, మారుతుంది. దేవునికి స్తోత్రం కలిగింది. అప్పుడు ఎక్కడికి వెళ్తే మనం పెర్ఫ్యూమ్ కొట్టినట్టుగా, స్ప్రే కొట్టినట్టుగా ఈ చెట్టు ఉన్న కాబట్టి ఏమవుతున్నారండి, వాసన కలుగుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగింది. ప్రసంగి పుస్తకము 10వ అధ్యాయం మొదటి ఒక వాక్యం ఉందండి. నీకు అందరికీ తెలిసిన వాక్యం, అది తెలిసిన వాడు కాదు, తెలియదు. అది చెడు వాసన కొట్టును. ఏంటండి బుక్క బుక్క కోంటోడా కాదు, ఈ తైలం అమ్మినోడు లేకపోతే తైలం అమ్మినోడు. ఈ తైలం అనేది ఏం చేసినారు, కుక్కవారు కాదు, కుక్కవారు ఏం చేస్తున్నారు, నూనె అమ్ముతారు. దానిలోనికి ఏమవుతుంది, ఒక ఈగ పడిపోతే ఏమవుతుంది, చెడు వాసన కలుగుతున్నారు. దేవునికి వాసన రావడానికి ఎక్కువ మంది అక్కర్లేదు, ఒక్క ఈగ చూస్తారు. ఒక్క ఈగ అంటే పర్లేదు బాస్ గారు, చచ్చిన ఈగే
ఏకపడిన పర్ల జీవం ఉంటుంది. చచ్చిన ఏమవుతుంది? అంటే అమ్మా నీకే నీ దగ్గర నుండి ఏం రావాలి? వాసన. పౌలు గారు అది కదా కొరింథీ పత్రికలు చెప్పుతున్నారు. మీకు తెలుసు కదా, మీరు అందరికి తెలిసిన వాక్యమే. దేవునికి స్తోత్రం. కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రిక ఏమండి 14, 15, 16 వాక్యం చూడండి. 2 కొరింథీ పత్రిక 14, 15, 16 చూడండి. 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడు. అవి అతనికి విరుద్ధం. అది రక్షింపబడిన వాడి మధ్యలో పట్లను నశించేవాడి పట్లను మేము దేవునికి ఏ వాసన అండి? స్తోత్రం. ఏ వాసన? క్రీస్తులు ఉన్నవాడికి ఏ వాసన వస్తుంది? సాతానులు ఉన్నవాడికి క్రీస్తులు ఉందో సాతానులు ఉన్నారేనో వాసన చూసా తెలుసు. క్రీస్తులు ఉన్నవాడు రక్షింపబడి వాడు మధ్యలో నశించి ఉన్నవాడు మధ్యలో మనం ఎరగుంది. క్రీస్తును స్వార్థ కలిగి ఉండినట్టుగా బైబిల్ రాయబడి ఉంది. దేవుని బిడ్డలు సంఘ బిడ్డలు ఎలా ఉండాలి? సువాసన కల్పించిన వాడిగా. అందుకని నేను చెప్పుకొని వచ్చినది ఈ ముళ్ళుకి బదులుగా దేవుడు ఏం చేస్తున్నారు? దేవదారు తర్వాత దొరద చెట్టును బదులుగా గొంజి చెట్టు వాసన కలిగినట్టుగా మనం కూడా క్రీస్తునికి వాసన కలిగిన పిల్లలుగా స్తోత్రం కలిగిన. ఇంకా 23వ అధ్యాయము 23వ విషయం 23 చూడండి. అక్కడ చెప్పిన మాట వినండి. దేవునికి స్తోత్రం. ఆదికాండము 1వ అధ్యాయము దాని 28 వాక్యం చూడండి. ఆదికాండం 1వ అధ్యాయము. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించి దాన్ని లోపరుచుకునుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాడు. దేవుడు మనుషునికి దేవుడు ఏం చేశాడు? సృష్టించారు. 1వ అధ్యాయం ఉంది కదా, ఎవరికి సృష్టించారు? నరుడినా? ఆదాము కాదు కదా, వాడికి ఇద్దరికి సృష్టించారని రాయుడు ఎందుకు? అవునా? 26 నుంచి చదవండి. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయును. వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు గాక అని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను. 27వ వాక్యం చూడండి అమ్మగారు, కరెక్ట్ గా తెలిసిపోతుంది. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. ఇదండి అది అలాగే కరెక్టా? ఈ చెప్పిన వాక్యం కరెక్టా అని నేను అడుగుతున్నాను. రాసింది కరెక్టా? వాళ్ళిద్దరిని సృజించలేదు కదా. ఒకరినే కదా ఎప్పుడు సృష్టించారు? అవ్వకి ఎప్పుడు సృష్టించారు? ఆదామికి నిద్ర వచ్చిన తర్వాత దేవుడికి ఇక్కడ చెప్తున్నారు ఏంటి? ఇద్దరిని సృష్టించారు. అదే కరెక్ట్. ఆవదా లోపల ఏమండి? దేవునికి స్తోత్రం కలిగింది. ఆదామిని సృష్టించినప్పుడు అవ్వ ఎక్కడ ఉంది? లోపల ఉంది. దేవునికి అవ్వగారు అమ్మగారు బయటికి రావడానికి ఆదామికి నిద్ర రావాలి. నిద్ర వచ్చినప్పుడు ఎవరు వచ్చారు? అవ్వ బయటికి వచ్చినట్టుగా యేసు ప్రభు శిలువ మరణం వలన సంఘం ఏం చేసింది? ఇక నేను చెప్పిన అర్థమైందా లేదా?
దేవునికి స్తోత్రం కలిగింది. దేవుడు మనిషిని దేనికి సృష్టించారు? 28 వాక్యం మనం ఇప్పుడు చదివింది. ఎందుకు సృష్టించారు? దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి. ఆ వాక్యం అన్ని సరిగా వినాలి. మీరేం చేయాలి? ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని ఏం చేయాలి? నిండింప చెయ్యాలని దేవుడు ఏం చేశారు? నరుడు చేశారు. అక్కడ ఎన్ని కార్యం చెప్పారు దేవుడు? దేవుడికి స్తోత్రం. దేవుడు నిన్ను సృష్టించే దేనికి? ఎందుకు సృష్టించారు? ఒకటి బలించడానికి, అభివృద్ధి చెందడానికి, విస్తరించడానికి, ఈ భూమి మొత్తం నీ ఏలవాడు చేయడానికి. స్తోత్రం. దేవుడు సృష్టించే దేనికన్నా ఫలం మాత్రం చాలదు. నీ ఏం చేయాలి? అభివృద్ధి చెందడం మాత్రం చాలు. నీ భూమి ఏం చేయాలి? అంటే నీకున్న విషయములు సమస్య మీద నీ ఏమవ్వాలి? అందుకే దేవుడు నిన్ను సృష్టించాడు. దేవుడు బిడ్డలు నిన్ను కొత్తగా దేవుడు సృష్టించిన, మారు మనసు పొందిన దేవుడు బిడ్డలు కొత్తగా దేవుడు నిన్ను సృష్టించిన ఉద్దేశం ఏమనగా ఈ భూమి ఏం చేయాలి? ఏలువాడు చేయాలి. దేవుడు ఆదానికి ఎలాగ సృష్టించారు? వెంటనే చెప్పారు. మట్టితో సృష్టించిన తర్వాత సాతానికి ఈ సర్పములకి దేవుడు ఏం తినమని చెప్పారు. అప్పుడు సాతాన్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎవరికి తింటున్నారు? నిన్నే నీకు అర్థం అవ్వలేదండి. మన్నుతోనే సృష్టించిన మనిషినికి సాతాన్ ఏం చేస్తున్నారు? అందుకని ఆ సాతాను నిన్ను తినకుండా ఆడు మడి మీద పెట్టి నీ దాని మీద ఏమవ్వాలి? ఏలవాడు చెయ్యాలి. దేవుడికి స్తోత్రం. ఎవరి మీద? నిన్ను తినడానికి వచ్చిన సాతాను మీద నీ ఏం చేయాలి? ఇప్పుడు కూడా కొందరు ఏం చేయలేదు. ఏలువాడు చెయ్యలేకపోతుంది. దేవుడికి కారణం ఏంటి? దాని సాతాని శక్తిని ఏం చేయలేదు? ఎదిరించలేదు. ఇప్పుడు మోస కనబడు మోస చేతులున్న కర్ర కిందకి పడేసినప్పుడు ఆ కర్ర ఏమైంది? పాము చూసుకొని ఆయన ఏం చేశాడు? నీ పారడానికి నిన్ను పిలవలేదు. నీ పారిపోవడానికి దేవుడు ఏం చేయలేదు. ఎందుకు నిన్ను పిలిచేది? నిన్ను తినడానికి వచ్చిన సాతాను శక్తి చూసి నీ పారిపో. ఇప్పుడు కూడా చాలా మందికి సాతాను ఏం చేస్తున్నారు? అది తింటున్నారు. ఏం చేస్తున్నారు? తింటున్నారు. దేవునికి అంటే ఈ పాము ఏం చేస్తున్నారంటే మీరు తెలియాలి. దాని పాము మీకు ఏమవుతుందో మార్పు జరిగినట్టుగా బైబిల్ ఉంది. చూడండి. యేషయా గ్రంథము 11వ అధ్యాయం 6:2 కిందకి చదవండి. తోడేలు గొర్రె పిల్ల యొద్ద వాసము చేయును, చిరుతపులి మేక పిల్ల యొద్ద పండుకొనును, దూడయు కొదమసింహముడు పెంచబడిన కోడేయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. అటవీ మృగములు కూడా ఏమో వస్తుంది? మార్పు వస్తుంది. ఎప్పుడు 1000 పరిపాలన జరిగినప్పుడు జంతువులు సహితం ఏమవుతుంది? మారు మనసు కాదు, మార్పు వస్తుంది. ఏది దేనికి ఏమొస్తుందమ్మా? తోడేలు అంటే అండి. తోడేలు అంటే ఏంటిదంటే తినేసేది. నేను అడగనేది కదండి. మీరు కాలేజీ చదివిన పిల్లలు తోడేలండి. తెలుగులో ఏడండి నక్కలు. అదే నక్క జాతిలో ఉన్నది. నక్క జాతి ఉండేది. అదే అటవీ దోపు.
అడవి కుక్క ఏం చెప్తుంది దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అది ఇదొక డిస్కవరీ. నీ చూడరా సినిమా చూస్తే అది తెలియదు. డిస్కవరీ ఛానల్ చూడాలి. అది చిన్న కుక్క వలె ఉంది. అది తోక ఎప్పుడు ఎలా ఉంది, కిందకి పొడుగుగా ఉంది, కిందకు ఉందమ్మా. కుక్క తోక ఎలా ఉంది, అంటే కుక్క తోక వందరగా ఉన్నప్పుడు ఈ అడవి కుక్కడికి తోక ఎలా ఉంది. ఈయనేం చేస్తున్నారంటే జంతువులకి ఏటాడరా ఈరే కాదండి, ఆడు చుట్టూ నిలబడుతుంది. అది చుట్టూ నిలబడి జంతువులకి ఏం చేస్తున్నారు, అటాక్ చేసి అమ్ముతున్నారు. దేవునికి స్తోత్రం. అంటే అడవి కుక్క తోడేలు గొర్రె పిల్ల దగ్గర. అయ్యో సోదరు, ఇప్పుడు గొర్రె పిల్ల దగ్గరికి తోడేలు వస్తాయని జరుగుతుంది. ఆ కాలంలో ఏ కాలంలో అంటే అడవి తోడేలికిలుగా చూస్తుంది. ఇప్పుడు ఆ గొర్రె పిల్ల చూసినప్పుడు ఏం చేసావు, ఏమంటారు ఏటా అన్నయ్య, మాటలు బాగున్నారా అన్నయ్య అంటే అడిగితే ఓ చెల్లి బాగుందంటమ్మా అంట. ఇప్పుడు ఆడికి తినడానికి ఏం రాదు, ఎందుకు మనసు రాదు, మార్పు వచ్చింది. దేవునికి స్తోత్రం. తోడేలకు మార్పు వచ్చింది. రెండవది చూద్దామా, చిత్తపులికి మేక పిల్లలతో పండుకున్నారు. ఇప్పుడు పండరు, ఇప్పుడు పండితే ఆడుకోరు, పని ఆడి పండుతుంది మొత్తం. చిత్తపులి ఆ సమయంలో ఏమవుతున్నారు, చెట్టుకు మాత్రం కాదు దేవునికి స్తోత్రం, పులికి కూడా మారుతుంది. దేవునికి స్తోత్రము. ఇంకా చదవమ్మా. కొదమ సింహము పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. అయ్యో చిన్న పిల్లలు ఆడుతో ఇప్పుడు ఏం చేస్తారు, ఆడుకున్నారండి. మనుషులను చూస్తుంటే అది తినరు, తినలేదండి. అది బైబిల్ ఉంది. దానియేలు సింహ గోనెలు పడిపోయారు కదా, దానియేలు అప్పుడు ఏమైంది, సింహం ఆయనకి ఏం చేయలేదు. ఎందుకు తినలేదు, ఆడి జంతు స్వభావం మారింది. అంటే ఆడి జంతు స్వభావం ఉంది, ఈయనో ఏ స్వభావం ఉంది, దానియేలు ఏ స్వభావం ఉంది, దేవుడి స్వభావం ఉంది. దానియేలు గురించి అగల కదా, దేవుడు ఆత్మ దేవదే ఆత్మ ఉన్నవాడని, దైవాత్మ కలిగిన వాడని ఎవరు చెప్పారు, దానియేలుకి ఎవరు చెప్పారు, రాజు. దేవుని స్తోత్రం. అందుకని ఈ దేవ స్వభావం ఉన్నవాడు ఎక్కడికి పడింది, సింహాల గోనలకి పడినప్పుడు మృగ స్వభావం ఉన్నవాడు ఏం చేయలేదు, నల్లలేకపోయింది. దేవునికి స్తోత్రం. అదే రీతిగా 1000 పరిపాలన జరిగినప్పుడు ఈ సింహం దగ్గర మనిషిని గాని జంతువులు గాని మేక పిల్లలు గాని అడవి పోతాయిలు గాని ఎవరు పడిపోతే ఎవరు ఏం చెయ్యరు, తినరు. ఎందుకంటే వారి స్వభావం మారిపోతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అదే మన జీవితం కూడా ఎలాగ మారుతున్నారు. అవును కదా. దేవునికి నోహాము ఓడగట్టినప్పుడు ఏమైందండి, దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఓడగట్టినప్పుడు ఓడ లోపలికి ఈ భూమిలో ఉన్న అన్ని జంతువులు పక్షులు ఏం చేశారు, ఓడలోనికి ప్రవేశించేది. స్తోత్రం. ఓడకి ఎన్ని అంతస్తులు ఉంది, 3 అంతస్తులు. కరెక్ట్ గా చెప్పారు. ఈ ఓడవి లోపల ఎన్ని సంవత్సరం ఉండేరు వారు, సంవత్సరం 17 రోజుల వరకు అక్కడ ఉండిపోయింది. స్తోత్రం. ఓడ లోపల ఓడ లోపల ఈ ఉండినప్పుడు ఎంతమంది మనుషులు ఉండేది, 8. జంతువులు ఎంత ఉంది, అన్ని జతలు నాకు తెలియదు. ఈ ఒక్క సంవత్సరం 17 రోజు వరకు వారికి తినడానికి కొన్ని ఆహారం ఎక్కడే ఉంది, ఓడ లోపల ఉందండి. స్తోత్రం. ఓడ లోపలలో ఎక్కిన ముందుకు ఇదన్నీ ఏం చేశారు, దేవుడు చెప్పారు ఇదన్నీ ఏం చేయాలి, సిద్ధపరచుకోమని చెప్పారు. దేవునికి స్తోత్రం. నీళ్ళు వాళ్ళకి తాగడానికి నీళ్ళు
సముద్రంలో ఇది అవి మొత్తం సవాలు మొత్తం కిటికీ వేశారు కదా. ఓ వీళ్ళు పడవ అనుకుంటే ఆ పడవ అనుకుంటున్నారు కదా. ఆ పడవ కాదు, నువ్వు చేసిన ఓడ పైన ఒక చిన్న ఓపెనింగ్ ఉంది. ఏంటంటే కిటికీ ఉంది. ఆ కిటికీలో చిన్నది ఉంది. ఇది లేకపోతే ఇది ఆడందరూ చచ్చిపోతారు. అందుకని నేనేం చేస్తున్నానంటే 40 రోజు 40 పగలు ఏమవుతున్నారు, వర్షం పడినప్పుడు కావలసిన నీళ్ళు ఈడేం చేయాలి, సంచయించుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగి దేవుడిలోనికి వచ్చినప్పుడు నీకు నీళ్ళు నుండి తిండికి నీ ఒంటికి అన్ని అక్కడే దొరుకుతుంది. స్తోత్రం స్తోత్రం చెప్పాలి. ఎందుకు నేను స్తోత్రం చెప్పాను, దాని కిటికీ ఉన్నా కాబట్టి. ఎందుకు అది కిటికీ పైకి చూడరా అని ఎవరికి, నీ దేవుడికి చూస్తే ఇదన్నీ నీకు నీ ఒంటికి, నీ ఇంటికి, నీ తిండికి నీకు కావలసిన అన్ని ఎక్కడ దొరుకుతుంది. ఓడ యేసుక్రీస్తునికి సాదృశ్యంగా ఉంది. యేసయ్యలోనికి నీ వచ్చిన ఇదన్నీ నీకే ఏం చేస్తున్నావు. మనకెందుకు దొరకలేదండి, నీ చూపు మారింది. అది అమ్మ పాట కాదు నేను చెప్పినది. దేవునికి స్తోత్రం కలిగి నీ చూడడం ఏం చేశారు, మరి ఎక్కడికి చూడాలి, పైకి చూడాలి. దేవుని వైపు తట్టు ఏం చేయాలి, చూడాలి. దేవునికి స్తోత్రం కలిగి ఎనీ టైము నీ ప్రతి అవసరం కొరకు నీ ఎక్కడికి చూడాలి, పైకి చూడాలి. దేవునికి చెప్పండి. అంటే యోబు చెప్పినకుంటే కాక పిల్లలు తన ఆహారం కొరకు, కాకి పిల్లలు వాటి ఆహారం కొరకు. నాకు బాగా తెలియదు, మీరే చెప్పాలి. దమరకావు ఎక్కడ ఉంది? యోబు గ్రంథము 38 39 లాస్ట్ చూడండి. లాస్ట్ వాక్యం చూడండి. లాస్ట్ వాక్యం చూడమ్మా. 38 ఉండో చూడు, లేదంటే పోతే 39 చూడండి. తిండి లేక తిరుగులాడచ్చు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకికి ఆహారం సిద్ధపరచు వాడేవాడు. తిండి లేక తిరిగిలాడుచు కాక పిల్లలు దేవునికి ఏం చేస్తున్నారు, మొర్ర పెట్టగా. కాక అని పిలువని మనం అనుకున్నారు మన కోసమని కాదు, దేవునికి ఏం చేస్తున్నారు. అది ఎలాగ మీకు తెలుసు, దేవునికి లేదు, మీకు తెలియదు. కోడి పిల్లలు మీరు ఎప్పుడైనా చూస్తారు, చిన్నది కోడి పిల్లలు చిన్నది నీళ్లు తాగిన తర్వాత ఏం చేస్తుంది, అది ఎందుకు అలా చూస్తున్నది. నీ కూడా కాక పిల్లలు వలన దేవుడి తట్టు తిరగండి. కాక పిల్లలకి ఆహారం ఇచ్చిన దేవుడు. దేవుడికి ఈ కాలంలో సంఘ బిడ్డలు అందరూ ఎక్కడికి చూస్తున్నారు, నేలకి మట్టి అంటే ఏదైనా లేదు, ఏదైనా ఎక్కడైనా దొరకడానికి ఆడికి ఒక సదుపాయం ఉన్న కాబట్టి దేవుడు వైపే చూడదు. ఎప్పుడు చూస్తుంది, లాస్ట్ చూస్తుంది. ఇంకా డాక్టర్ చెప్తుంది ఇంకా ఈడి బ్రతుకను అని చెప్పినప్పుడు తిరుగుడు దేవుని తట్టు మొత్తం 5 పిలుస్తుంది. మొత్తం మాటకి 5 అయ్యో రండి. కొందరికి కాలు చెయ్యి బాగులేనప్పుడు అయ్యగారికి వచ్చి ప్రార్థన. ఇప్పుడు అదే కాలుతో రోడ్లు నీళ్ళుగా చూసుకొని ఊర్లో ఉన్న వాడికి అన్ని పంపిస్తున్నారు. అటు ఇటు కాదు. ఇప్పుడు ప్రభా పాస్ట్ వచ్చారా,
పాస్టర్ వచ్చినప్పుడు మీకు ఇలాగ చూసి 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 ఆడికి పంపిస్తారు. ఇంకోటి అక్కడి నుంచి ఒక్కడే వస్తారు, ఒక అమ్మ వస్తారు, ఆ అమ్మకి ఇలాగ చూసి 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 తలకి పంపిస్తారు. వీడికి పంపించడానికి అక్కడ కూర్చున్నారు. ప్రాణాలు అయ్యా మీ అయ్యగారు నాకు కూతురు అక్కడికెక్కి ఇక్కడికెక్కి ప్రార్థన చేయమని నాకు కోపం వచ్చింది. ఈయనకి ప్రేమించిన కాబట్టి ఆడు పిలిచిన కాబట్టి నేను నాకు మనస్ఫూర్తిగా కాదు. చెప్పిన మాట ఏంటంటే దేవుడు విడుదల చూడండి. దేవుడు ఆడికి బాగులేనప్పుడు ప్రార్థన చేశారు, దేవుడు విడుదల ఇచ్చినప్పుడు దేవుడు సన్నిధి రావాలి కదా. రాడు, ఎప్పుడు మళ్ళీ రావాలి? నీకు ఆకలి కొరకు చూడండి, ఆడికి ఆకలి కొరకు ఎన్ని దేవుడు వైఫల్యం చేయొచ్చు. ఆడి ఇల్లు కోసం ఆడి అక్కడికి చూడలేదు, కానీ ఆడి కొమ్ము కాని అన్ని ఉంది, పుల్లలన్నీ ఉంది కదా, దానికి ప్రాబ్లం. మనకి అలాగే కాదు, మన ప్రతి అవసరం కొరకు ఏం చేయాలి? దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకని మన తల ఎక్కడ ఉండాలి? కాలు చెయ్యి అక్కడ ఉండాలి, ఎందుకంటే భూమిలో ఉండాలి. అడగ కదా బైబిల్ చెప్తున్నారు. ఎక్కడ? కొలొస్సీ పత్రిక 3వ అధ్యాయము 1-2 వాక్యం చూడండి. ఎందుకు చదువు 5 వరకు చదువుతుంది. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అప్పుడు నీ తల ఎక్కడ ఉండాలి? నీ 5వ వాక్యం చూడండి. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను, అది ఇప్పుడు అర్థమైంది. తల ఎక్కడ ఉండాలి? అది మన తల తిరిగి చాలా మంది రివర్స్ అయిపోయారు. తల భూమికి, కాలు దేవుడికి. అవయవాలు మొత్తం తల ఎక్కడ? ఇప్పుడు అర్థం అవ్వలేదు. నేను మెల్ల చెప్తున్నా రారండి, బాగా వినాలి. దేవునికి స్తోత్రం కలిగిన. హలో అమ్మా, నీ తల ఎక్కడికి ఉండాలి? పైనున్న విషయం కోసం నేనే చేయాలి. అంటే నీకు రోగం దుఃఖం వచ్చినప్పుడు కాదు, 24 గంటలు నీ ప్రతి విషయములు, నీ ప్రతి అవసరం కొరకు ఎక్కడికి వెతకాలి? దేవునికి వెతికి, దేవా నాకు అది కావాలి, ఇది కావాలని దేవునికి చెప్పండి. అలాగే చెప్తే నీ ఇంటిని కానీ నీ జీవితములు కానీ ఏమో రాదు, పొదుపు రాదు. అన్ని మొత్తం దేవుడే చేస్తాడు. సంఘ బిడ్డలు పైకి చూడలేదు, పైకి చూడండి. దేవునికి స్తోత్రం. అర్థమైనట్టుగా అనుకున్నారు. నీ పాముల గురించి ఏం చెప్తున్నారంటే చూడండి. యెషయా గ్రంథము 65వ అధ్యాయం 25వ వాక్యం చూడండి. యెషయా గ్రంథము తోడేళ్లను గొర్రె పిల్లలను కలిసి వేయును, సింహము ఎద్దు వలె గడ్డి తినుడు, సర్పములకు మన్ను ఆహారమగును. చెప్పచ్చు చెప్పండి. సింహం ఏం తింటది? అక్కర్లేదు. ఎప్పుడు దేవుడు మనకు మాంసం తినమని చెప్పారు? దీని ముందుకు మనం దేవుడు తినడానికి మనకి ఏమి ఇచ్చారు? మాంసం ఎప్పుడు తినమని చెప్పారు? మాంసం ఎప్పుడు తినమని చెప్పారు? దాని టేస్ట్ వచ్చినప్పుడు. బైబిల్లో మాంసం ఎప్పుడు తినమని చెప్పారు? ఆదామవులు మాంసం తిన్నారంటే మరి ఇంకేటి తిన్నారు? ఓ ఆదాము, అలాగైతే పాము నేను ఎంత తినేస్తుండగా. మందు తినాలా? నాకు చెప్పండి, మీరు బైబిల్ స్టడీ చెప్పండి, ఏదో జవాబు చెప్పండి, తెలిసింది. స్తోత్రం కలిగిన ఏం తిన్నామని చెప్పారంటే దొరిందరా? చెప్తాను. ఒక్క నిమిషం ఆగండి, ఇప్పుడు చెప్తాం. మీరు ప్రార్థన చేస్తే ఇప్పుడు చెప్తాం. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. చూడడానికి కరెక్ట్ గా వచ్చింది. దేవునికి స్తోత్రం. స్తోత్రం. మీరు కూడా బైబిల్ చూడండి, ఆది కాండం ముందే అది. మాట్లాడదు 9:3 అన్న നോക്കി 9:3 అన్న. అదే అది 9వ అధ్యాయంలో వెళ్తుంది నెంబర్ 3 అല്ലേ? yes 9:3 వచ్చా? 3 ఆది. ప్రాణము గల సమస్త చర్మములో చరములుగా మీకు ఆహారమగును. పచ్చని కూర పచ్చని మొక్కలు కూర ఇచ్చినట్టు మొక్కలు ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. స్తోత్రం కలుగుతుంది. అంటే దేవుడు మనకి ఏం తినమని చెప్పారు? పచ్చదండి, పచ్చి కూరగాయ తినమని దేవుడు చెప్పారు. ఫస్ట్ అదే తినాలి. ఫస్ట్ మనం కూరగాయలే తినేవాళ్ళం. ఫస్ట్ మనం ఏం తినాలి? వెజిటేరియన్. కూరగాయలు తర్వాత నోహావుని తర్వాత నాహావు కాలం ఆ తర్వాత కాలం తర్వాత దేవుడు మళ్ళీ ఏం తినమని చెప్పారు? మాంసం నాన్ వెజ్. చెప్పారు. దేవుడికి స్తోత్రం. ఫస్ట్ ఏం తినడానికి చెప్పారు? కూరగాయలు. అంటే అదే అక్కర్లేదు. ఏం కావాలి? ఏది? తోటకూర అక్కర్లేదు, గోంగూర అక్కర్లేదు, పాలకూర అక్కర్లేదు, కరియాపాకు అక్కర్లేదు. అదే కరియాపాకు తింటే సైడ్ పడుతుంది. మరి ఎందుకు వేస్తున్నారు? ఈ కరియాపాకు తినడానికి దేవుడు చెప్పారు. అది స్తోత్రం. నీ కూరలు వేసిన కరియాపాకు దేనికంటే తెలుసా? అది తింటే నీ కంటికి బాగుంటుంది. దేవునికి స్తోత్రం. నీకు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. దేవునికి స్తోత్రం. నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే, అప్పుడు దేవుడు ఏం చెప్తారంటే, తినడానికి దేవుడు ఆడికి కూరగాయ ఇచ్చాడు, దాని తర్వాత వారు ఏం చేశారు? మాంసం ఇచ్చారు. అప్పుడు నేను ఎక్కడికి వెళ్ళలేదు, శముఖం ఏం చేస్తున్నా? గడ్డి తిరుగుతున్నాను. అప్పుడు 1000 పరివారణ భూమిని జరిగినప్పుడు శముఖం ఏం చేస్తున్నారు? స్తోత్రం. పాము మాత్రం ఏం తింటున్నారు? ఆడికి మాత్రం రాలే. ఎందుకు? మాముకి ఎందుకు మార్పు రాలేదు? దేవుడు శపించాడు. నాకు అర్థమైంది. స్తోత్రం. ఏదైనా తోటలోనికి ఎవరు వచ్చారు? పాము వచ్చింది. ఏం చెప్పారు? అవునండి. మాము లోపలికి వచ్చి ఏం చెప్పారు అంటుంటే ఆదాయానికి ఏం చెప్పారని అడిగారు. ఇది నిజమా? అప్పుడు పాము మాట్లాడుతున్నావా? మా మెలకు మాట్లాడుతుంది. మాట్లాడకపోతే అమ్మతో మాట్లాడుతున్నారు. హవ్వమ్మతో ఎలా మాట్లాడారు? నేను మాట్లాడుతున్నారు. ఆ కాలంలో ఏమవుతున్నారు? మాట్లాడుతున్నారు. లేకపోతే మీరు ఎలాగండి? బియ్యమ్మకి ఎలాగా ప్రయాణం చేసినప్పుడు గాడి ఏం చేశాడు? గాడిద మాట్లాడుతుంటే ఆ కాలంలోనే జై పాములు కూడా ఏమైంది? మాట్లాడింది. దేవునికి స్తోత్రం. మాట్లాడిన పాముకి దేవుడు ఏం చేశాడు? దేవునికి స్తోత్రం. ఈ పాముకి ఎందుకు శపించారంటే, దేవునికి స్తోత్రం, ఈ పాము లోపలికి ఎవరు దూరింది? సాతాను. స్తోత్రం కలిగిన అందుకే ఆ సాతాను వచ్చినప్పుడు ఏమైంది? పాము వేషం ధరించుకుని ఇక్కడ దేవుని తోటలోకి వచ్చారు. వచ్చి పాముతో మాట్లాడి పాముని మాట విని ఈ అమ్మాయి ఏం చేశాడు? పండు తినేది. ఆ తిండిన వలన ఈ పాము చేసిన తప్పు వలన, ఎందుకు తప్పు చేశారు? సాతానికి అది చెప్పాలి. నీ అదే చెప్పాలి. నా కోరిక సాతానుని విశ్వసించారు. సాతానికి చోట ఇచ్చిన కాబట్టి ఇప్పుడు పాము ఏంటంటున్నారు? ఇప్పుడు అర్థమైంది. ఏదో నీ కూడా సాతానికి చోటు ఇస్తే
మన్ను తింటారని చెప్పినది ఏమనగంటే నీ కిందకి వస్తున్నారు దాని అర్థం. దేవునికి స్తోత్రం. అర్థం అవ్వలేదు మీకు. దేవునికి స్తోత్రం. అదే చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం 65 అధ్యాయం 20 వాక్యం చూడండి. 20 వాక్యం. అక్కడ ఎకను కొద్ది దినములే బ్రతుకు శిశువులు ఉంటారు, కాలము నిండని ముసలివారు ఉంటారు, బాలురు 100 సంవత్సరముల వయస్సు గలవారై చనిపోవుదురు. పాపాత్ముడై శాపగ్రస్తుడగు వాడు సహితము 100 సంవత్సరములు బ్రతుకుడు. సరే అండి. ఇది 49 అధ్యాయము 23వ వాక్యం కూడా చదవండి. రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, వారి రాజులు నీకు పాలించు దాదులుగాను ఉండెదరు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారము చేసెదరు. నీ పాదముల ధూళి నాకెదురు. ఆయన అర్థం ఏంటంటే మీరు అర్థం ధూళి తినడు కాదు, పాదములు పాదములు పడి. పాదములు ఏమవుతున్నారు? అంటే చదవమ్మా ఒకసారి. అంటే భూమి మీద ఏమవుతుంది? పడితే ఏమవుతుంది? అలా పడిపోయిన వాడు శత్రువులు ఓడిపోయిన వాడు అందరూ ఏమవ్వాలి? సాగిలపడి పడిపోవాలి. సాగిలపడాలి. ఆ సాగిలపడిన వాడు ఏం చేయాలి? మట్టి తినడం కాదు, మట్టిలోనికి సాగిలపడినట్టుగా. అప్పుడు ఇది అర్థం ఏమనగంటే సాతానికి చోట ఇచ్చిన కాబట్టి ఇప్పుడు సర్పం ఏం చేస్తున్నారు? మట్టి తింటున్నారు. నీ సాతానికి చోట ఇస్తే నీ కూడా ఏమవుతుంది? సాగిలి పడుతుంది. దేవునికి స్తోత్రం. కలిగినదాకా అర్థమైందో లేదో తెలియదు. దేవునికి స్తోత్రం కలిగిన చాలా మంది విశ్వాసులు కూడా సాతానికి చోట ఇచ్చిన కాబట్టి వారు కూడా ఇప్పుడు ఏమవుతున్నారు? ఆత్మీయ జీవితం సాగిన పడుతున్నారని నేను చెప్పిన మాట. స్తోత్రం. ఈ లోపల ఏం చేయకూడదు? సాతానికి ఏం చేయకూడదు? చోట వేయకూడదు. ఇంకా బైబిల్ 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 11వ వాక్యములు రాయబడిన ఏమనగంటే సాతాని తంత్రములు మనమేం చేయలేదు. చెప్పండి, చదవండి. నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనల్ని మోసపరచుకున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను సాతానికి ఏముంది? ఏకవచనమా బహువచనమా? మీరు తెలికి చదవడం కాదు. తంత్రములు అది సాతానికి ఏముంది? తంత్రం అంటే అంటే రకరకాల ఏముంది? అంటే నీకు ఆయనకి రకరకాల పద్ధతి, నీకొక పద్ధతి, సాతానికి ఏముంది? అంటే ఇంకా ఇప్పుడు వరకు సంఘ బిడ్డలకి తెలియలే. మనము ఎరగని వారము కాము. అంటే మనం ఏం చేయాలి? కొరితే సంఘ బిడ్డలకి ఇప్పుడు ఏం చేయలేదు. వారికి మధ్యలో ఏముంది? వివాదం ఉంది. ఏంటంటే వివాదం అంటే భిన్నత. మాట ఒక్కొక్కరికి పడేది కాదు. అది పార్టీ నాలుగు పార్టీ అయింది. చిన్న పార్టీ అంటే ఎవరు పెట్టారు? క్రీస్తు పార్టీ, పౌలు పార్టీ, అప్పల్లో పార్టీ, కేపా పార్టీ. 4 పార్టీలు ఒకే సంఘం. ఒకటే దేవుళ్ళు ఉంది కదా. మొదటి కొరింథీ పత్రిక 1:12 వాక్యమా చూడండి. మీలో ఒకడు నేను పౌలు వాడును, ఒకడు నేను అపోలో వాడును, మరి ఒకడు నేను కేపా వాడును, ఇంకొకడు నేను క్రీస్తు వాడిని చెప్పుకుంటున్నాను. 4 పార్టీలు అర్థ 4 పార్టీలు కరెక్టా? చెప్పరే. ఒక సంఘములో 4 పార్టీలు కరెక్టా? 4 పార్టీ కరెక్ట్ కాదు. మనకు ఒక పార్టీ. కొందరు పార్టీ, కొందరు రాజేశ్వర పార్టీ, కొందరు అజిత్ పార్టీ, కొందరు సీఎం పార్టీ. ఏ పార్టీ కరెక్ట్ లేదురా. ఇది సాతాని తంత్రం. ఇది ఏది? దేవునికి స్తోత్రం కలిగింది.
అది మీరేం చేయాలి, గ్రహించాలి. స్తోత్రం కలిగింది. పాము ఎప్పుడు తెల్లగా రాదు. పాము ఎప్పుడు ఎలా వస్తుంది, ఎలాగ వస్తుంది పాము? మనందరూ ఎలాగదు, గట్టి లోపలే వస్తుంది. ఎలాగ వస్తుంది? అదే వచ్చినప్పుడు మనం చూడలేదు. ఎప్పుడు చూస్తుంది? కలిసినప్పుడే చూస్తుంది. వెళ్ళిపోయిన తర్వాత కాదు. నిన్ను నన్ను ఆ సాతాను వచ్చి నిన్ను ఏం చేస్తుంది, కలిసిన తర్వాత నీకు అర్థం అవుతున్నారు ఇదో ఈ పాము వచ్చి ఏం చేసింది. అందుకే నేను చెప్పిన మాట ఏమనంటే, సంఘ బిడ్డలారా, పాముకి మాత్రము శాపములుండి ఏది లేదు, అర్థం అయిందో లేదో తెలియదు. ఎందుకు విడుదల ఇవ్వలే? సాతాను కాదు, పాము చోట ఇచ్చారు. ఎవరి కోసం? అందుకని ఈ పాము ఇప్పుడు ఏం చేస్తున్నారు, మండుతున్నారు. దాన్ని బట్టి వారికి ఏం లేదు, శాపము విడుదల లేదు. ఇప్పుడు అర్థమైంది. చెప్పండి గట్టిగా. ఆడికి చోట ఇచ్చిన కాబట్టి ఆడికి ఏమైంది, విడుదల కలిగింది. నీకు చోట, నీ చోట ఇస్తా నీకేమవుతుంది, ఏమవుతుంది? లేదు. సర్పం అవ్వయే అదే చేస్తున్నారు. నీ చోట ఇస్తే నిన్ను ఏది, అదే అర్థం. అందుకని నీ ఏం చేయకూడదు, చోట ఇవ్వకుండా ఏం చేయాలి, చోట ఇవ్వకుండా ఏసైకి చోట ఇచ్చాడు. అదే చెప్పండి. అదే చెప్పుకొని వచ్చినది. పాముకి ఏం లేదు, శాపము నుండి ఇప్పుడు వెయ్యేందు పరివారం. ఇంకెవరికి విడుదల లేదు. మనం ఇప్పుడు చదివారు కదా, మీరు మర్చిపోయారని అనుకున్నారు. యెషయా గ్రంథము 65:20 వాక్యం చూడండి. 20 చదవండి. అక్కడ కొద్ది దినములే బ్రతుకు శిశువులుంటారు, కాలము నిండని ముసలి వారుంటారు, బాలురు 100 సంవత్సరముల వయస్సు గలవారై చనిపోవుదురు. పాపాత్ముడై శాపగ్రస్తుడగు వాడు సహితము 100 సంవత్సరములు బ్రతుకు. వారికి కూడా ఏ శాపం మారదు. ఎవరికి? పాపాత్ములు అంటే ఇదే నేను అడుగుతున్నా. మీరు అందరూ ఇందులో బొమ్మ కలెక్టర్ కూర్చున్నారే, అయ్యారు చెప్పి అల్లేదే చెయ్యి పైకెత్తనకంటే వాటిని తెలుసుకోవాలండి. పాపాత్మ అంటే అండి. నేను అనుకున్నారు మీరు అందరూ చెప్పిన జోడిపాట్ల వాక్యం మీరు అందరూ గ్రహించారని అనుకున్నారు. కానీ నీ లోపలికి అక్కలే అది కాదండి. నీది బైబిల్ గ్రహించి స్తోత్రం చెప్పండి. పాపాత్మ అంటే అండి, పదానికి అర్థం చెప్పు. పాప ఆత్మ. బాబులు ఎవరు చెప్పారు? బాబులని ఎవరు చెప్పారు? బాబులకి ఏం లేదు. ఆ వాక్యానుసారం చెప్పమ్మా. సందర్భోచితం చదివింది నువ్వేగా, సందర్భోచితంగా చెప్పు. పాపాత్మకి ఏం లేదు. ఏది చదవడం విడుదల కాదు. అది విడుదల కొంచెం పాపాత్మకి పాపి మనిషిని ఎప్పుడు అప్పుడు కూడా 100 సంవత్సరం వయసు ఉందిన గాని అది శపింపబడిన మనిషిని దేవునికి అప్పుడు నేను చెప్పుకొని వచ్చినది. పామికి ఏం లేదు, శాపము లేదు. పామి మనుషుడికి శాపము నుండి అలాగైతే పాపము నుండి విడుదల పొందిన మనం ఎంత పామికి ఎంత వయసు అంటే అమ్మా అక్కడ చదివినది 100 వయసు అయినా కూడా వాళ్ళు శాపింపబడిన వాళ్ళు. స్తోత్రం కలిగిన గాక. నీ అమ్మ కావచ్చు, నీ నాన్న కావచ్చు, నీ అక్క కావచ్చు, నీ భర్త కావచ్చు, ఆడ ఎటువంటి వాడు ఎందుకు పాపి అయిన కాబట్టి, అడు మీరు తాగిన కాబట్టి కాదు, సిగరెట్ తాగిన కాదు, అది కాదు పాపం.
ఏది సిగరెట్ కాదు కాదు, పేకాడన కాదు, ఏడి పాపం పాపం అనగా ఏంటి? దేవుడు పాపం అంటే ఏంటి? పాపం అనగా ఏంటి? వాట్ ఈస్ సిన్? ఎవరో చెప్పారు అక్కడెక్కడ. రోమపత్రిక 14:23. చెప్పు చదువు. విశ్వసించకపోవడం. అనుమానించువాడు తిరిగిన ఎడల విశ్వాసము లేకుండా తినుడు కనుక దోషి అని తీర్పు నందును. విశ్వాస మూలము కానిది ఏదో అదే పాపం. ఏది విశ్వసించలేదు? ఎవరికి విశ్వసించలేదు? యేసుక్రీస్తునికి విశ్వసించలేదు కాబట్టి అదే పాపి. ఆయన తాగడదు పాప ఫలము. తాగడదు అంటే అది ఫలము. తాగడదు ఫలము. సిగరెట్ తాగిన ఫలము, గొడవలాడిన ఫలము, మూదులాడిన ఫలము. పాపం ఏంటంటే దేవునికి నీ భర్త దేవునికి విశ్వసించలేదు. విశ్వసించలేదు కాబట్టి నీ భర్త ఎంత సుందరుడు ఆయన కానీ దేవుడు దృష్టిలో ఆయన చెప్తున్నాడు. దేవునికి నీ తల మీద కింద ఎక్కలేదు. దేవునికి స్తోత్రం కలిగింది. నీ భర్త రావచ్చు, నీ పిల్లలు రావచ్చు, నీ కుటుంబస్తులు రావచ్చు, చాలా అందంగా నీ చెందిన వాడు రావచ్చు, కానీ దేవుడి దృష్టిలో యేసయ్యకి నీ నమ్మలేదు కాబట్టి నీ శాపగ్రస్తుడు. ఊరికి నీ మంచివాడు అవ్వచ్చు, ఇంటికి నీ మంచివాడు అవ్వచ్చు, భార్యకి నీ దేవునికి నీ స్తోత్రం కలిగింది. చెప్పండి, దేవునికి స్తోత్రం కలిగింది. ఈ రెండు వ్యక్తులకి ఏం లేదండి, పాపము నుండి శాపము నుండి వారికి ఏం లేదు, విడుదల లేదు. దేవునికి స్తోత్రం కలిగినగాక. అలాగే అయితే మనకి 100 వయసు లేకపోయినా కానీ 60 వయసుని చచ్చిపోతున్నారు అనుకో, మన ధన్యుడు. మీకు అర్థమైందో లేదో నేను చెప్తున్నది. అంత వయసు దొరకలేకపోతే 10 వయసులు చచ్చిపోయి కూడా అర్థమైంది. సండే స్కూల్ వచ్చినప్పుడు మా మంచి పొందలేదు కదా, ఇప్పుడు వస్తున్నారు పోతున్నారే. ఏసైకి ఇప్పుడు వరకు ఏం చేయలేదు ఎలాగా? ఏసైకి ఎలాగా? పత్రిక 10:9 యేసుక్రీస్తును హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకు తీరాలి. యేసు ప్రభువు యేసుక్రీస్తు అని నోటితో ఒప్పుకు యేసు ఏం చేయాలి? ప్రభు అంటే ప్రభు అంటే ఆ పదానికి అర్థం ఏంటమ్మా? ప్రభు అంటే ప్రభుత్వం చేయని వాడు, యజమాని అంటే యజమాని కాదు. ప్రభు అంటే ప్రభుత్వం పరిచిన వాడు. దేవుడు నీ హృదయములు ప్రభుత్వం చేయాలని నీ ఒప్పుకోవాలి. అర్థమండి. ఏసైకి నీ ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే ఏసయ్య దేవుడు అని నీ ఒప్పుకుంటున్నప్పుడు ఆ దేవుడు నీ జీవితంలో ఏమవుతుంది? ప్రభుత్వం. ఎప్పుడు నీ జీవితంలో ఏమైనా ప్రభుత్వం చేసిన సరే. రెండు ఒకటి నీ ఏం చేయాలి? ఒప్పుకోవాలి ప్రభు అని. రెండవది ఏం చేయాలి? విశ్వసించాలి. ఆ పాపిని స్త్రీ యేసయ్య దగ్గరికి తీసుకొని వచ్చారు. దేనికి? రాళ్ళతోని కొట్టి చంపడానికి తీసుకొని వచ్చినప్పుడు యేసయ్య అమ్మకి సుమి నిన్ను ఎవరు కూడా రాళ్ళతోని చంపలేదు అని అడిగినది లేదు. అప్పుడు యేసయ్య ఏం చెప్పారు? అది చంపలేదు అని ఆ అమ్మ చెప్పింది. ఏం చెప్పారు తెలుసా? నో లేదు ప్రభువా, లేదు ప్రభువా. ఎవరు చెప్పారు? ఆ పాపిని స్త్రీ ఈ దేవుడికి ఏం చేశారు? ప్రభువా అని అంగీకరించారు.
అంగీకరించినప్పుడు ఏం చేశాడు? అంతవరకు చేసిన పాపం కాదు ఇప్పుడు తన హృదయంలో లేదు. యేసయ్యకి తన హృదయంలో ఏం చేశాడు? ప్రభుత్వం ప్రవేశించడానికి అధికారం ఇచ్చినప్పుడు దేవుడు చేశాడు, నీ ఎలాగ ఇంటికి వెళ్ళిపోవాలి, నేను కూడా నిన్ను శిక్షించను. నీ ఎక్కడ ఏం చేయాలి? ఎప్పుడు చెప్పారు? యేసయ్య ప్రభుత్వము ప్రభుత్వం చేసిన దినము నుండి ఇంకా ఏం చేయకూడదు. అర్థం తెలిసిన వారు అలాగే చేయలేదు. నీటిని ముడుగారంటే స్వర్గంలో వెళ్ళరా? ములిగినంత మాత్రాన కొందరు ఎలా ముడుగుతున్నారంటే పాతగారండి లేదు, మత్తులుగా ఉండి ముడుగుతున్నారు. ఎలాగ మత్తు? నిద్ర మత్తు కాదు, పాప మత్తు. నిద్ర మత్తు ముడుగుతాడు, చచ్చిపోతారు కదా. పాపములు మత్తులున్న వాడికి, పాపములు మత్తున్న వాడికి ముడిగించాలో చచ్చిన వాడికి ముడిగించాలి. నేను చెప్పిన మత్తులో ఉన్న వారికి ములిగించాలా, చచ్చిన వారికి ములిగించాలి? ఎవరికి ముడిగించాలి? చచ్చిన వారికి. మనలో మన చర్చిని కొందరు ఇప్పుడు ఏం చేశారు? మామూలు మత్తు కాదు, పాప మత్తులు ఏమైంది? బయటికి వచ్చినప్పుడు ఆ మతులతోనే చచ్చిన వారిని చచ్చిపోవాలి. నేను చెప్పను మీకు నేను చెప్పను, నీకు అర్థమవుతుందా? మురికి దేవునికి స్తోత్రం కలిగి మీ తలకెక్కాలి, అందుకే చెప్తున్నారు. కొందరు ఇప్పుడు కూడా పాప మత్తలు ఏం చేస్తున్నారు? మురికి ఆడికి తీసుకొని వచ్చి మనం ఏం చేస్తున్నారు? ముంచుకున్నారు. అటువంటి వారికి బాప్టిజం ఇవ్వడానికి దేవుడు వాక్యం చెప్పలేదు. ఎటువంటి వారికి? చచ్చిన వారికి చేయాలి. అనగా చచ్చిన వారికి బాప్టిజం ఇస్తే కరెక్ట్ ఆరాధనకి వస్తుంది, కరెక్ట్ ఆరాధనకి వస్తుంది, కరెక్ట్ ప్రార్థనకి వస్తుంది. ఎక్కడ కూటాలంటే కరెక్ట్ టైం ఉంటుంది. చావలేని వాడు 11కి 12కి వచ్చి కూర్చున్న వాడు చావలేని వాడు ఆ సమాంకంతో పనకొస్తుంది. అర్థమవలేదు. ఈ సగం ప్రాణంతో వచ్చినప్పుడు సగం ప్రాణంతో వచ్చినప్పుడు 11 అవుతుంది. సగం ప్రాణంతో రావాలి కదా. అలాంటి వాడు నీ ఆహితని సగం చెప్పినాడు. లేటుకి వచ్చి చెప్తున్నాడు సగం ప్రాణం చెప్పాలి, నీ కోసమే చెప్తున్నారు. సో కరెక్ట్ మ్యాటర్. కష్టమైపోతుంది లిలియా. ఈరోజు కష్టం వచ్చిన పాము కాదని చెప్పి మమ్మల్ని కొట్టాడు. ఇప్పుడు పాపి విషయం గురించి చెప్పి మమ్మల్ని కొడుతున్నారు. అందుకని సంఘములు కొడుకు అందుకని ఇప్పుడు ముంచడానికి మాకు భయం అండి. దేవుడికి నాకు ప్రోబ్లం లేదు, నీకు ప్రోబ్లం. అందుకని నీ ముంచిన వాళ్ళు అయితే ఎవరికి రావాలి? దేవుడి సన్నిధికి, ఆరాధనకి, ప్రతి కూటానికి రావాలి. దేవుడికి స్వతంత్రం కలిగి నేను 2 విషయం చెప్పారు. ఒకటి పాపం లేదు, శాపము నుండి. 2 పాపి మనిషికి. అప్పుడు పాపి మనుషులు ఉన్నారు. అప్పుడు 1000 పరిపాలన, 1000 ఏళ్ల పరిపాలనలో పాపి మనుషులు ఉన్నారా? ఉన్నారు. అందుకని ఉన్నారని నేను చెప్తాను. మనం ఉన్నారు. అప్పుడు దేవుడు బిడ్డలు సంఘం, అప్పుడు సంఘము ఈ పరిపాలన సమయం ఉన్నారా లేదా? మనకేం లేదు. సంఘ బిడ్డలు ఉన్నారు ఆ టైంలో. మనకేముండదు. ఎందుకు మనలో పాపం ఉండదు? 1000 ఏళ్ల పరిపాలన విషయం చెప్తున్నారండి, కొద్దిగా వాడండి. 1000 పరిపాలనలో మనం ఉన్నారు. మనలోని పాపం ఉందా లేదా అడుగుతున్నారు. 1000 ఏళ్ల పరిపాలన సమయంలో సంఘ బిడ్డల్లో పాపం ఉందా? నీ రూపాంతరం చెంది పాపం ఉంటే నువ్వు రూపాంతరం చెందవు కదా. పరలోకం వెళ్ళి నీకేమంటే కొత్త
శరీరం ధరించుకొని యేసయ్య రూపంగా నీ మార్చి 7 సంవత్సరం మనకి అక్కడ ప్రతిఫలం అన్ని పొందుకొని మనము యేసయ్య తోడుగా ఎక్కడికి వస్తుంది? భూలోకానికి వస్తాం. కన్ఫ్యూజన్ ఉన్నారు, ఇంకా భూమిలో ఉన్నారు. అక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, శ్రద్ధ కలిగి వినండి. అదే నేను చెప్తున్నాను, చర్చికి వచ్చి సమయం ఏం చేయకూడదు. వినిన వాటి శ్రద్ధ కలిగి నా మాట మీ అయ్యగారు కూడా చెప్పినప్పుడు కూడా శ్రద్ధ కలిగి వినండి. స్తోత్రం కలిగి వినండి. అప్పుడు వెయ్యేంటి పరిపాలనలు మనం ఈ భూమిలో ఉన్న వాళ్ళకి ఏం చేస్తున్నారు? పరిపాలన చేస్తున్నారు. అప్పుడు భూమిలో మానవలసి లేని వాడు ఉన్నారు. ఉన్నారండి, వారు ఉన్నారండి. వారు 100 వయసు ఉండేది కానీ వారేమండి పామిరండి, కావాలి కదండి, పోమిరండి. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. అతన్ని తిరిగి అడుగుతున్నారు, దేవునికి స్తోత్రం. అప్పుడు పాము లేదు కదా, సాతాను లేదు లేదు ఆ బాగా పాది 1000 ఏళ్ల పరిపాలన సమయంలో సాతానుడు బందిపోటు ఉన్నాడు కదా. మన బాబులు కొద్దిగా ఇది వాడండి. 1000 ఏళ్ల పరిపాలనలో సాతాను లేదు కదా, ఆయన బంధించారు కదా. మరి వీళ్ళు ఎలాగ పాపులు? యేసు ప్రభు మహిమ కలిగిన సింహాసనం ఉంచారు కదా, నేను చెప్పారు కదా. అప్పుడు కుడి పక్క ఉన్న వారికి ఏం చెప్పారు? ఎడం పక్క ఉన్న వారికి 2 జంతు పేరు చెప్పుతున్నారండి. మేక, గొర్రె, షీప్ అండ్ కుడి పక్క ఉన్నవారు ఎవరు? గొర్రెలై. కుడి పక్క ఉన్నవారు మేక. స్తోత్రం కలిగింది కాక. అక్కడ చెప్పినప్పుడు దేవునికి స్తోత్రం కలిగింది కాక. అంటే అక్కడ ఒక మాట చెప్పిన మాట విన్నారు కదా. కుడి పక్క ఉన్నవాడికి ఏం చెప్తున్నారు? ఆశింపబడిన తన రాజ్యంలోనికి ప్రవేశించిన మారమని పొందిన వాడు కాదు. వారు ఎందుకు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తున్నారు? వారు ఏం చేశారు? మంచి పని చేశారు. మంచి క్రియలు చేశారు కాబట్టి దేవుడు పని వాళ్ళని చేయలే, రాజ్యానికి ఏం చేశారు? ఆటి నుండి పుట్టిన పిల్లలు అందరూ ఏమవుతుంది? కేవలం క్రియల మూలంగా మాత్రమే కదా అక్కడికి వెళ్ళారు. అప్పుడు వారి ద్వారా పుట్టిన పిల్లలు అలాగొచ్చేది. చేసిన ఉపకారం మాత్రమే ఉంది. వారు కూడా అదే పాపపు క్రియలోనే అమ్మా నాన్న పాపి అది పుట్టిన పిల్లలు కూడా పాపం ఎక్కడి నుంచి వస్తున్నారు? పాపం పాపం ఆదాము నుండి. దేవునికి స్తోత్రం. ఆదాము నుండి పుట్టిన వాడు అందరూ ఏమవుతారు? మనము ఏది ఏది ఆదాము నుండి వచ్చిన వాడు? ఆదాము తల కట్టి చేసి కడబట్టి ఆదాము తల కిందకి వచ్చారు. మొదటి ఆదాము తల కట్ చేసి యేసుక్రీస్తు తల పెట్టిన తర్వాత మనం వచ్చాం. అందుకని మనలో ఏం లేదు, పాపం లేదు. అర్థమైందా? దేవునికి పరిపాలన జరిగినప్పుడు పాపిని కూడా ఉన్నారు. అలాగే తర్వాత చెప్తానండి. దేవునికి చెప్పినట్టే లోతైన మర్మము. దేవునికి స్తోత్రం కలిగింది కనుక గట్టిగా స్తోత్రం చెప్పండి. చెప్పండి గట్టిగా స్తోత్రం. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు బాగా ఉంది. సరే, 1000 ఏళ్ల పరిపాలన సమయంలో పాపులు ఉన్నారు. అదే తర్వాత నేను చెప్తాను. స్తోత్రం. ఇంకొక వాక్యం చదవండి. 25వ దర్శి చూడండి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 17వ వాక్యం. సరే, నేను ఇత్తడికి ప్రతిగా ఆ. బంగారము తెచ్చుచున్నాను, ఆ. ఇనుమునకు ప్రతిగా వెండిని, కన్నకు ప్రతిగా ఇత్తడిని, రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను. అప్పుడు వెయ్యండి పరిపాలన సమయంలో ఈ భూమిలో ఉన్న ఇత్తడికి మార్పు వస్తుంది, బంగారం మార్పు వస్తుంది, ఇనుముకు మార్పు వస్తుంది. మీరందరూ ఒకసారి చూడండి. నేను ఇత్తడికి ప్రతిగా ఇత్తడికి ప్రతిగా బంగారమును అంటే ఇత్తడికి బదులుగా దేవుడు ఏమిస్తుంది? ఇత్తడికి బదులుగా బంగారం ఇస్తాడు. మొత్తం ఏముంది? బంగారమే. అదే
ఎందుకు మీరు ఈ తల మీద గాజులు గీజులు చెయ్యులు తన్ని వేసడానికి కారణం ఏంటి? స్టైల్. అది కాక ఇంక దేనికి? స్టైల్ విడిచిపెట్టి ఇంక దేనికి వేస్తున్నారు? ఇది తక్కువ ఉన్నా కాబట్టి చూపించడానికి ఊరోళ్ళకి నాకు తక్కువ ఉన్నా కాబట్టి ఇది ఏమవుతుంది? ఇది ఎక్కువ ఉంటే బాగుందని ఆశ. ఇది మొత్తం బంగారమైన అనుకో, విలువ ఉండదు, నీ అయ్యను తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు బంగారానికి విలువ. అదే అంటే అందరి దగ్గర ఉంటే దాని పెద్ద విలువ ఉండదు. అదే మీకు అందరికి అర్థం అవ్వలేదు. నాకు ఎప్పుడో తెలిసింది. కొంతమంది దేవుని బిడ్డకి అది అర్థం కావట్లేదు కదా. చెప్పండి గట్టిగా, అదే చెప్పండి, అదే చెప్పండి. అందుకని ఎసకేలు గ్రంథం 7వ అధ్యాయం 20వ వాక్యం చూడండి. ఎసకేలు 7:20 చదివితే అయిపోయింది. 20 శృంగారమైన ఆభరణమును వారు తమ గర్భమున ఆధారముగా ఉపయోగించేవి. దానితో వారు హేయమైన దేవతల విగ్రహములు చేసిరి కనుక నేను దానిని వారికి రోతగా చేసేదను. వారు దాన్ని అపవిత్రపరచునట్లు అన్యుల చేతికి దోపుడు సొమ్ముగాను దుర్మార్గులైన జనులకు లూటీగాను నేను దానిని అప్పగించేదను. ఏంటి చెప్పారు అక్కడ? బైబిల్ కరెక్ట్ వచ్చిందా లేదా? నేను కూడా బైబిల్ As for the beauty of gold, for ornaments they turned it to pride. ఏంటంటే ప్రైడ్ అంటే గర్వం. గర్వం కాదు. తర్వాత చూడండి, అది మీకు ఏమవుతున్నారు? They were proud of their beautiful jewelry. 19 వాక్యం చూడమ్మా. తమ వెండిని వీధులలో పారవేయుదురు, ఆహా. తమ బంగారమును నిషిద్ధమని ఎత్తుదురు. ఆ. యెహోవా ఉగ్రత దినమందు వారి వెండియే గాని బంగారమే గాని వారిని తప్పింపజాలదు. అది వారి దోషక్రియలు విడవకుండా అభ్యంతరమాయను గనుక దాని వలన వారు తమ ఆకలి తీర్చుకొని జాలకపోవుదురు. తెలుగులో ఆ పదం కరెక్ట్ రాలేదు. 19 వాక్యం ఒకసారి వినండి. తమ వెండిని వీధులలో పారవేయుదురు, తమ బంగారమును నిషిద్ధమని ఎంచుదురు. నిషిద్ధమని చెప్తున్నారు. నిషిద్ధమని ఏంటండి? నిషిద్ధమని నా బైబిల్ నిషిద్ధం కాదు, గోపురం అసిద్ధమని. మలం మలం. అది అసిద్ధమని తెలియదు. ఏది? గోపురం మలం మలం. అలానే అంటారు. బంగారం వారికి మలముగా. నిషిద్ధమని ఎంచుదురు. నిషిద్ధం అంటే మలం కండి. బంగారం వారికి ఏమవుతుంది? మలం మలం. ఇది కొందరికి ఇప్పుడు ఇది ఏ సినిమాకి నీరు వాసన తెలియదు. ఆరాధనకు మాలంటే వచ్చిన మాకు వాసన వస్తుంది. ఇది బంగారం అన్ని చేతులు బుక్కులు అన్ని వేసారు కదా, అదేంటమ్మా? మలం. బంగారం ఎక్కడి నుంచి తీస్తున్నారు? భూమి. అదే నేను చెప్పిన మాట ఎట్టు పరివారంలో జరిగినప్పుడు వారికి ఎవరికి బంగారం అక్కర్లేదు. ఎందుకు ఇంతటికి బదులుగా ఏమొస్తుంది? బంగారం వస్తారు కాబట్టి. మొత్తం ఎక్కడ చూసిన ఏముంది? బంగారం బంగారం బంగారం. దాని వెనక ఎవరైనా తెలియదు. ఎక్కడ విలువని చెప్పుకుంటే అది విలువ ఉండదు. అది విలువ ఆ వస్తువు అప్పుడు విలువలేదు. దేవునికి స్తోత్రం కలిగింది కాక విలువైన వాడికి దొరికినప్పుడు విలువైనకి దొరికిన వాడు విలువ లేని తీసేస్తాడు. అదే విలువలేని వస్తువులు ఏం చేసింది? విలువైన వాడు ఎవరికి? విలువైన వాడు ఎవరు? వేసవికి దొరికిన వాళ్ళకి బంగారం అన్ని ఏమండి? మలముతో సమానం. ఇది రివర్స్ అయిపోయింది. ఏసే నుంచి బంగారం వేసేసుకున్నాం. మోస కొండ పైకి నాకు రోజు పంట కోసం ఏం చేసిన రెండు పంటలు తీసుకొని కిందకి వచ్చినప్పుడు అహరోను ఏం చేశారు? 2 పలకలు తీసుకొని వచ్చారు. అహరోను ఏం చేశారు? తోడు చేసి మోస ఏం చేశారు? మోస ఏం చేశారు? దూడకి ఏం చేశారు? పొడి పొడి చేసి నీళ్ళల్లో కలిపి అందరికి తాగినిచ్చారు. అయినప్పుడు మొత్తం వీధి సంత అంతా మనమే. ఆయనలో వచ్చి ఇప్పుడు శివుని దూరుకోండి. దూరిపోలేదు, కోరి నెక్కించుకున్నారు. దూరిపోలేదు. ఇప్పుడు వరకు ఆయన బంగారమైన అనుకున్న సమస్తు తదుపరి ఏమైంది? మలమై బయటకు వచ్చింది. నీకన్నా ఇదని చెప్తా అర్థమవుతుంది. ఏ సైడ్ పారేసుకొని మనం వేసుకున్నాం. సోదరు అందుకంటే ఎవరైతే గత మాటలు
సేతోనప్పుడక్క సేతోనప్పుడ ఎంత చెప్పితే చెప్పండి, నేను మాత్రం ఆ కర్ర మొక్కనే. వాక్యం విండినప్పుడు ఇది విండినప్పుడు జీవితం మార్చడానికి ప్రయత్నించండి. హల్లెలూయా. మా ఇంటి ఇక్కడ పాస్టర్ మీకు ఉందా సార్? ఏమైనా ఉందమ్మా? బంగారు లేదా? కొనడానికి డబ్బు లేదా? అమ్మ అంటాడు కేజీ కాదు, ఎంత 1800. కానీ ఎందుకు వేయలేమ్మా? ఎస్ఐకి దొరికింది కాబట్టి కొందరికి మొత్తం ఇక్కడ కొన్నాము, ముక్కులు కొన్నాం, ఇక్కడ కొన్నాం, ఇక్కడ కొన్నాం, అక్కడ నుంచి తల మీదకి ఇక్కడైతే గుర్రములకి దాడి పెట్టినట్టుగా అది కూడా కావలేదు. నేను ఏం చేసిన జిల్లి 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 కూడా బంగారము, గంటలు కూడా బంగారం, అక్కడ మొత్తం బంగారము. అయ్యా ఆయన లేకపోతే విలువ లేదండి మనిషి. అమ్మ సమాధి కార్యక్రమం చూడాలి వీళ్ళు అన్నీ. సమాధి కార్యక్రమం వెళ్ళినప్పుడు ఏం చేశారు? ముడతాడు ఉంటుంది, బంగారం ఉంది, ముడతాడు ఏమైందండి? అది కూడా విప్రోత్సాహం చెప్పారు. ఏం చేశారు? ఏది ఎందుకు నేను చెప్పారు? పోరా లేదా అది బంగారం ఉందంట. నిన్ను మట్టిలోకి వేసినప్పుడు నీ వేసిన ఏదైనా నీ లోన్లు మొత్తం తీసిన తర్వాత నేను పిల్లలు నేను ఏటా పడుతుంది. దాని ముందుకు ఇప్పుడు అవన్నీ ఏం చేయదు. అదని ఇక్కడికి ఇస్తే మన చర్చ కడతాను. ఇప్పుడు ఏదంటే మీరందరూ వెళ్ళాలి, మనకి అందరూ పిలిపించి మాకు చర్చ ఇలాగ వాక్యం నేను చెప్పినప్పుడు మా చర్చలో అభినయం చేశారు. వెంకయ్య నాకు ఇచ్చాడు, అయ్యో నీ అర్థం ఆయన పడదు. దేవుడికి స్తోత్రం. ఏంటంటే పరిమాణంలో ఏమాదండి ఇతనికి బదులుగా నాకే వచ్చిన వాళ్ళు చెప్తారు. దేవుడికి స్తోత్రం. చెట్టుకు మాత్రం కాదు, భూమికి మాత్రం కాదు, జంతువులకు మాత్రం కాదు, మనిషికి మాత్రం కాదు, అడగదు ఇంతటికి ఇంటికి మొత్తం ఏమవుతుంది? మార్పు జరుగుతుంది. దేవుడికి అటువంటి రాజ్యముల దేవుడు మనకు సిద్ధపరిచిన దేవుడికి మరి ఎదురు చూస్తాం. సమర్పించుకుందాం. అందరూ రాత్రి వేళ సమర్పించుకొని దేవుని యొక్క సన్నిధిలో మనం దేవుని సన్నిధిలో ఈరోజు చెప్పబడిన వాక్యాన్ని మరలా ఒకసారి పరిశోధించుకు తిరుగుతాం. నీ జీవితంలో ముందు కలిగిన స్థితిగతి మారి తీరాలి. నీ జీవితంలో పనికి రాని దొరదించిన స్థితిగతి మారి సువాస నుంచి తీరిందని మన అమరవంతంలోకి వచ్చి తీరాలి. నీ జీవిత విధానంలో ఒకసారి పరిశోధించుకో. నిజంగా వాటిలో ఒక మార్పు కలిగిందా లేదా అన్నది రాత్రి వేళ ఈ వాక్య లేఖనాలు నేను ఎక్కడైనా తాకి నీ హృదయాన్ని పొడిచిందంటే ఈ రాత్రి వేళ ఊపిస్తుందేమో నాకు అది వద్దు, నాకు దానితో సంబంధం వద్దు. దేవ విలువైన రీతిగా 10,000లో సుందరుడు, అందమైన వాడు, నీతి సూర్యుడు, దేవ నిన్ను నేను కనుగొండినయ్యా, నువ్వే నాకు కావాలి. నిన్ను బదులుగా దేనిని నేను ఆధారం చేసుకోలేను. దేవా మాలో పశు స్వభావం ఉందయ్యా, ఆ పశు స్వభావం మారి తీరాలి. దేవ నాకలాగా మేము కూడా చించుకు తినేవాళ్ళమే, కానీ ఇప్పుడు మాలో మార్పు జరిగి తీరింది. దేవ ఈ 1,000 ఒప్పుకు తీరింది. దేవ నాలో ఒక మార్పు వచ్చి తీరాలి. 1000 పరిపాలన వచ్చిన మార్పు కాదు, ఇప్పుడు మాలో ఒక నవీనత వచ్చి తీరాలి, ఒక కొత్తతనం వచ్చి తీరాలి, ఒక మార్పు వచ్చి తీరాలి. ఈ రాత్రి వేళ ప్రార్థన చేసే గడిలో దేవుని యొక్క సన్నిధిలో పశ్చాత్తాపం కలిగిన దేవుని నుండి ఒప్పుకోండి. ఇది నీకు సరైన సమయం. దేవుడు నీకు సహాయం ఇచ్చుకోగలిగి తీరేవాడు. కలిసి మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత దేవానికి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రాత్రి వేళ వాక్య లేఖనాల్లో 1000 పరిపాలనలో దేవా చెట్లకు మార్పు కలిగి తీరుతాయి, భూమికి మార్పు కలిగి తీరుతాయి, పశువులకు మార్పు కలిగి తీరుతాయి. దేవ భూమిలో ఉన్న సామగ్రి దేవా అది వాటికి కూడా మార్పు కలిగి తీరుతాయి. దేవ అవన్నీ మారుతున్నప్పుడు నేను మారాలి దేవా, నా స్వభావ తరగతి మారాలి దేవా, నా జీవిత విధానం మారాలి దేవా, నా తలాంపులు మారి తీరాలి దేవా, నా హృదయ విచారములను మారి తీరాలి దేవా. ఈ రాత్రి వేళ వాటికి నేను సమర్పించుకుంటున్నా దేవా, సహాయంగా చేయండి దేవా. తప్పిపోయిన కుమారునిగా 10 సార్లు పడి ఉండి పరిజ్ఞానం వచ్చి తీరినట్ల ఈ రాత్రి వేళ ఈ లోకమన్న వేదికలో నిలబడి దేవ పరిజ్ఞానం వచ్చి తీరి దేవ ఈ 10 వేళ ఒప్పుకు తీరుతున్నాం. దేవా పరలోకానికి వ్యతిరేకంగా మేము పాపం చేసి మా దోషములు, మా అతిక్రమము, మా
మీద నిందారోపణగా మారకుండా దేవ మమ్మల్ని సహాయం దయచేయండి. ఏది విశ్వాసం ద్వారా జన్మించినది కాదు, ఇది విశ్వాసానికి ఆధారం కాదు, అదే పాపము. అలాగైతే దేవ ఈ రాత్రి వేళ తెలుసుకొచ్చేడు పాపముల కొరకు మరణించిన వాడు ఒకడు ఉన్నాడు. కల్వరి సిలువను మోసుకు తీరి యెరూషలేము తిరిగి అంత ఈడ్చుకు నీ పాపములను మోసుకుని ఆయన ఎల్లు తీరాడు. ఈ రాత్రి వేళ ఆయనకు నీ రక్షకునిగా అంగీకరించి తీరు, ఒప్పేసుకో. యేసయ్యా నీవే నా జీవితంలో రాజుగా ఉండి తీరాలి, నా జీవితంలో నీ ప్రభుత్వమే జరిగి తీరాలి. ఇక పాపానికి చోటు లేదు, అతిక్రమానికి చోటు లేదు, దూషణకు చోటు లేదు, దురదకు చోటు లేదు, పశు స్వభావానికి చోటు లేదు. యెరూషలేము తెరివి నుంచి కల్వరి సెలవులోకి ఎక్కిన ఆ యేసయ్య వెంబడించిన మార్గములు మేము కూడా వెంబడించుతున్నాం. నీతిమంతులు విశ్వాసము ద్వారా బతికి తీరేది. రాత్రి వేళ కొందరిని కూడా దేవుడు నీతిమంతులుగా మార్చి తీరినందుకు స్తోత్రం. వారి స్వభావతలను మార్పు వచ్చినందుకు స్తోత్రం. వారి జీవిత విధానంలో మార్పు వచ్చినందుకు స్తోత్రం. కొన్ని కోడేలు పశువు గొర్రె పిల్లలతో కూర్చున్నట్ల కొన్ని మార్పు ఈ రాత్రి వేళ జరిగి తీరాలి దేవా. నోహావు పడవ లోపల జరిగిన మార్పు ఈ రాత్రి వేళ ఈ సంఘం లోపల జరిగి తీరడు కాక. దాని అభ్యంతర పరిస్థితిని, దుష్టాత్మ శక్తిని, అంధకార శక్తిని, సాధారణ శక్తిని యేసు నామములో తొలగి చేద్దాం. దాని ప్రభావం ఇంకా కనబడకుండా పోయి తీరాలి. వాటిలో నుంచి దేవుని బిడ్డలు విడుదల పొంది తీరాలి దేవా. అలా బిడ్డలకు సహాయం దయచేయండి. నీ ఆత్మశక్తితో నింపండి దేవా. నీ వాక్యముతో వారిని కడగండి దేవా. నీ రక్తం ద్వారా ప్రోక్షింపబడి తీరి వారి విమోచన పొందిన వారిగా మారి తీరాలి దేవా. అలా 1000 ఏళ్ల పరిపాలనలో దేవా యేసయ్యతో కలిసి వచ్చి ప్రభుత్వం చేసిన నాయకులుగా, అధికారులుగా, రాజులుగా ఇక్కడ ఉన్న సంఘ బిడ్డలందరూ మారి తీరుగాక. దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం. సహాయం దయచేసినందుకు దేవానికి స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి. తండ్రి యొక్క కుమారక పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడ కూర్చున్న సద్భక్తులతో దేవాన్ని రెండు అక్కడ వరకు తొడగను గాక. యేసు రక్తమే జయం, యేసయ్య వాక్యమే జయం, యేసయ్య నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. నోరున్న వాళ్ళందరూ గట్టిగా 3 సార్లు హల్లెలూయా.